బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ మీద ఇప్పుడు కేసులు ముసురు అలుముకుంది. ఆయన మీద ఫార్ములా ఈ కారు కేసుకు సంబంధించి ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈడీ కూడా ఇదే కేసులో ఎంటర్ అయింది. అయితే ఈ కేసుల విషయంలో కేటీఆర్ దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ మీద హైకోర్టులో విచారణ జరిగింది. తీర్పు రిజర్వ్ లో ఉంచారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేటీఆర్ కేసుల మీద మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలే చేశారు. కేటీఆర్ ని 2 రోజుల పాటు ఎంజాయ్ చేయనివ్వండి అంటూ ఆయన మీడియాతో అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కొత్త ఏడాదిని రోజును ఆయన పూర్తిగా ఎంజాయ్ చేయనివ్వండి, ఎందుకు బాధ పెట్టడం అంటూ కోమటిరెడ్డి కామెంట్స్ చేశారు. అలా 1-2 రోజులు 2025లో ఎంజాయ్ చేయనిద్దామని అన్నారు. ఆ మీదట జనవరి 3-4 తేదీలలో చూడాల్సింది చూద్దామని కోమటిరెడ్డి అంటున్నారు. అంటే కేటీఆర్ కి కొత్త ఏడాది మొదలవుతుందనే ఇబ్బందులు ఉంటాయని చెప్పకనే మంత్రి చెప్పేశారు అన్నమాట. అది కూడా 2024 వాకిట నిలిచి 2025కి అంతా స్వాగతం పలుకుతున్న వేళ మంత్రి గారు కేటీఆర్ కి ఈ వార్తను వినిపించారు. మరి ఈ 2 రోజులు ఎంజాయ్ చేయాలా లేక 3-4 తేదీలలో జరగబోయేది ఏమిటి అన్నది కేటీఆర్ ఆలోచించుకోవాలా అన్నది అయితే ఆలోచించాల్సిందే అంటున్నారు. ఇక కేటీఆర్ అరెస్ట్ డిసెంబర్ నెల చివరిలో ఉంటుందని అంతా అనుకున్నారు. అదే నెలలో ఆయన కేసు విషయంలో గవర్నర్ నుంచి అనుమతి కూడా తీసుకున్నారు అని కూడా తెలుసు. అయితే ఈ మధ్యలో సినీ హీరో అల్లు అర్జున్ ఎపిసోడ్ ముందుకు వచ్చింది. అనూహ్యంగా మొత్తం మ్యాటర్ ఈ వైపుగా టర్న్ అయింది. అది సద్దుమణిగేసరికి పాత సంవత్సరం అలా ముగిసిపోతుంది. ఇప్పుడు చూస్తే కనుక కొత్త ఏడాది వస్తోంది. ఈ ఏడాది అంతా బాగుండాలని బీఆర్ఎస్ నేతలు 1000 దేవులను మొక్కుకుంటున్నారు. ఈ కీలక సమయంలో కోమటిరెడ్డి కేటీఆర్ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు అయితే గులాబీ శిబిరంలో గుబులు రేపేలా ఉన్నాయి. హైకోర్టు తీర్పు రిజర్వ్ అయి ఉంది. తీర్పు వెలువడిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అన్నది మాత్రం తెలంగాణ రాజకీయాలలో ఉత్కంఠను రేకెత్తించగానే ఉంటుందని అంటున్నారు. ఏదేమైనా కేటీఆర్ కి ఇది నిజంగా ఎంజాయ్ టైమేనని చర్చ కూడా మరోవైపు సాగుతోంది.